ఈ సృష్టి ప్రమాదంలో పడ్డప్పుడు, విశ్వం అల్లకల్లోలం అయినప్పుడు దాన్ని కాపాడడానికి మహావిష్ణువు వివిధ అవతారాల్లో అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించాడు. వీటినే మనం దశావతారాలు అని పిలుస్తాం. అవే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ మరియు కల్కి అవతారాలు. ఈ అవతారాల ముఖ్య ఉద్దేశం దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ. అయితే ఒక్కో అవతారం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందులో మొదటిగా మత్స్యావతారం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందువుల దేవుడైన విష్ణువు యొక్క 10 అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. ఈ అవతారంలో విష్ణువు ఒక గొప్ప జలప్రళయం నుండి ప్రపంచాన్ని రక్షించడానికి చేప రూపంలో వచ్చాడు. ఇక కథలోకెళ్తే, సత్యయుగంలో భూమి మీద ఉండే మనుషులు తమకు నిర్దేశించిన జీవన విధానాల్ని తప్పి ఆచారాల్ని విడనాడి అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు అని బ్రహ్మాది దేవతలు తెలుసుకుంటారు. దేవాదులందరూ భూలోకాన్ని పునర్నిర్మించాలి అనుకుంటారు. అందుకోసం భూమిని వరదల్లో ముంచేయాలి అని నిర్ణయించుకుంటారు. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఇంకా మహావిష్ణువు ఈ కార్యానికి సంబంధించిన మార్గదర్శకాల్ని నిర్దేశిస్తారు. ఈ మార్గదర్శకాలే మనందరికీ తెలిసినటువంటి 4 వేదాలు. ఈ మహాకార్యం మొదలు పెట్టడానికి ముందు బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. ఆ విధంగా బ్రహ్మ యోగ నిద్రలో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతని ముక్కు నుండి హయగ్రీవ అనే ఒక గుర్రపు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడు బయటకొస్తాడు. కొన్ని కథల్లో ఈ రాక్షసుడి పేరు సోమకాసురుడు అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనందరం కూడా విద్యకు, జ్ఞానానికి ప్రతీకగా పూజించే హయగ్రీవుడు, ఈ రాక్షసుడు ఇద్దరూ ఒకటి కాదు. అలా బయటకొచ్చినటువంటి ఆ రాక్షసుడు వెంటనే బ్రహ్మ దగ్గర నుండి పవిత్రమైన ఆ 4 వేదాల్ని దొంగిలిస్తాడు. ఎవరికీ దొరకకుండా ఈ రాక్షసుడు ఆ వేదాల్ని తీసుకుని భూమండలంలో సముద్రపు లోతుల్లో దాక్కుంటాడు. ఆ రాక్షసుణ్ణి అంతమొందించి ఆ 4 వేదాల్ని సురక్షితంగా తీసుకొచ్చే సమర్థుడు మహావిష్ణువు ఒక్కడే. అందుకే ఆ బాధ్యతను విష్ణువు తీసుకుంటాడు. ఇదే సమయంలో మరో సంఘటన కూడా మహావిష్ణువు యొక్క మత్స్యావతారానికి సంబంధించి ఉంది. దీని గురించి మనం మత్స్య పురాణంలో చూడవచ్చు. దీని కథ ప్రకారం సత్యవ్రతుడు అనే ద్రవిడ రాజు మహావిష్ణు భక్తుడు. ఇతన్ని మనువు అని కూడా పిలుస్తారు. సత్యవ్రతుడు క్రమం తప్పకుండా శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఆ దేవదేవుని దర్శనం కనులారా ఒక్కసారైనా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి కూడా సత్యవ్రతుడి భక్తికి మెచ్చి అతన్ని అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు ఈ సత్యవ్రతుడు సంధ్యావందనం చేసే సమయంలో నదిలో దిగి చేతుల్లో నీళ్లు తీసుకుని స్వామిని స్మరించి నీటిని నదిలోకి విడిచిపెట్టబోతాడు. అప్పుడు తనను నీటిలో విడిచిపెట్టవద్దు అని ఒక స్వరం వినిపిస్తుంది. ఆశ్చర్యంతో చేతిలో చూసుకున్న సత్యవ్రతుడికి తన దోసిట్లో ఒక చిన్న చేప కనిపిస్తుంది. ఆ చేప ప్రాణభయంతో రాజుని వేడుకుంటూ, నన్ను ఈ నదిలో మళ్ళీ విడిచిపెట్టవద్దు, ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను బతకనివ్వవు, నన్ను తినేస్తాయి, నా ప్రాణాలకు రక్షణ లేదు, నన్ను కాపాడు అంటుంది. తనను సహాయం చేయమని, ప్రాణాలు కాపాడమని అర్జించిన ఎవరికైనా సహాయం చేయడం తన ధర్మమని భావించి జాలిపడిన సత్యవ్రతుడు ఆ చేపను తన మందిరానికి తీసుకెళ్లి ఒక చిన్న కూజాలో ఉంచుతాడు. ఒక్కరోజులోనే ఆ చేప పెద్దదిగా పెరిగి తాను ఆ పాత్రలో పట్టను అని మరో పెద్ద పాత్రలోకి మార్చమని అడుగుతుంది. రాజు ఆ చేపను ఇంకో పెద్ద గిన్నెలోకి మారుస్తాడు. అక్కడ కూడా ఆ చేప పెద్దదిగా పెరిగి మరో చోటికి మార్చమని అడుగుతుంది. అప్పుడు రాజు ఆ చేపను ఒక కొలనులో ఉంచుతాడు. రాజు ఆ చేపను అక్కడి నుండి ఒక చెరువుకు, అక్కడి నుండి ఒక నదికి కూడా మారుస్తాడు. ఇలా ఒక నది నుండి ఇంకో నదికి అలా ఎన్నో నదులు మార్చినా కూడా ఆ చేప ఇంకా పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. అలా పెద్దదిగా పెరిగిపోతున్న ఆ చేపను చూసి వేరే ఆలోచన చేయకుండా రాజు ఆ చేపను మహాసముద్రంలో విడుస్తాడు. అయినా సరే అంతకంతకు పెరిగిపోతున్న ఆ చేపను చూసి తప్పకుండా అది మహిమకల చేప అని భావించి సత్యవ్రతుడు భక్తితో నారాయణుణ్ణి స్మరిస్తాడు. అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా మత్స్యావతారంలో సత్యవ్రతుడికి దర్శనమిస్తాడు. శరీరంలో పైన భాగం మనిషి రూపంలో, కింది భాగం చేప రూపంలో ఉండి 4 చేతులతో కనిపిస్తాడు. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం, మిగతా 2 చేతుల్లో కమలం, గద ధరించి చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుణ్ణి అనుగ్రహిస్తాడు. నువ్వు నన్ను చూడాలని కోరుకున్నావు కదా, నీకోసమే వచ్చాను అంటాడు.
సత్యవ్రతుడు ఆనందంతో ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవతుణ్ణి ఆశీర్వదించి ఇంకో 7 రోజుల్లో జలప్రళయం సంభవిస్తుంది అని చెప్తాడు. ఆ భయంకర జలప్రళయం సమస్త ప్రాణుల్ని నాశనం చేస్తుందని, ఇది యుగాంతం అని కూడా చెప్తాడు. ఆ సమయంలో సముద్ర గర్భంలో నుండి ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలయ్యి అగ్నిని విషపూరితమైన వాయువుల్ని విడుదల చేసి భూమండలం సమస్తాన్ని కాల్చివేస్తుంది అని చెప్తాడు. చివరికి భూలోకమంతా మునిగిపోయి ఒకే మహాసముద్రంలాగా మారిపోతుంది అని చెప్తాడు. మానవలోకానికి ఇంత భయంకరమైన ముగింపు ఎందుకు అని సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు విష్ణువు లోకంలో నీతి అంతరించిందని, తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాల్సిన సమయం వచ్చిందని, ఈ లోకంలో నీ ఒక్కడివే విలువల్ని పాటిస్తున్నావని, అందుకే నిన్ను కలవడానికి వచ్చానని అంటాడు. నైతిక విలువలతో జీవించి ఉన్న ఏకైక వ్యక్తిగా నీవు తరువాతి తరంలో జన్మించే వ్యక్తులకు ఆదర్శప్రాయంగా ఉంటావు అని కూడా చెప్తాడు. సత్యవ్రతుడికి దిశానిర్దేశాన్ని చేస్తూ అతన్ని ఒక నౌకని నిర్మించమని ఆదేశిస్తాడు. అన్ని ఔషధ మూలికలు, అన్ని రకాల విత్తనాలు, సప్త ఋషుల్ని, ఇంకా అన్ని రకాల జంతువుల్లోనూ ఒక మగ ఆడ జంటను తీసుకెళ్లే విధంగా ఒక పెద్ద నౌకను నిర్మించాలని చెప్తాడు. వీరితో పాటుగా వాసుకి పామును కూడా తప్పకుండా తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నౌకను ఆ విధంగా సిద్ధం చేసి తన కోసం ఎదురు చూడమని, ఆ సమయానికి తాను వస్తానని మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు సత్యవ్రతుణ్ణి ఆదేశిస్తాడు. దేవదేవుడు చెప్పిన విధంగానే సత్యవ్రతుడు తగిన విధంగా ఓడ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. జలప్రళయం జరగబోయే సమయం వచ్చేసరికి తనను ఆదేశించిన విధంగా అన్ని రకాలుగా సిద్ధపడతాడు. మహావిష్ణువు చెప్పిన సమయానికి జలప్రళయం సంభవించి భూగ్రహాన్ని మొత్తం నీటితో ముంచేస్తుంది. అదే సమయంలో మత్స్యాకారంలో ఉన్న మహావిష్ణువు సముద్ర గర్భంలోకెళ్ళి అక్కడ దాకుని ఉన్న హయగ్రీవుణ్ణి చంపి పవిత్రమైన వేదాల్ని బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. వెంటనే వాసుకిని తాడుగా ఉపయోగించి మనువు సిద్ధంగా ఉంచినటువంటి ఓడకు కట్టి రెండో వైపు తనకు కట్టమని మనువుకు చెప్తాడు. ఆ ఓడను రాకాసి అలల తాకిడికి మునిగిపోకుండా ముందుకు లాక్కెళ్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు భూమండలం మొత్తం నీటిలో మునిగిపోయి ఉంటుంది. చివరకు ప్రళయం ముగిసి క్రమంగా నీరు తగ్గినప్పుడు మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మనువును, అతని భార్య అయిన శతరూపను, అతనితో ఉన్న సప్త ఋషుల్ని, ఇంకా ఇతర జంతువుల్ని హిమాలయాల దగ్గర విడిచిపెట్టి అందర్నీ అక్కడి నుండి మళ్ళీ మానవ నాగరికతను ప్రారంభించమని ఆదేశిస్తాడు. ఆ విధంగా జలప్రళయం నుండి వారిని రక్షించి కొత్త యుగం ఆరంభించడానికి నాంది పలుకుతాడు. మరికొన్ని కథల్లో రాక్షసుణ్ణి చంపి సంపాదించిన పవిత్ర వేదాల్ని మహావిష్ణువు జలప్రళయం ముగిసిన తరువాత సత్యవ్రతుడికి ఇచ్చి వాటి నుండి లభించే జ్ఞానంతో కొత్త యుగంలో నాగరికతను సంపాదించమని చెప్పాడని కూడా అంటారు. అదేవిధంగా ప్రళయం ముగిసిన తరువాత దేవతల్ని శాంతింపజేయడానికి మనువు ఒక పెద్ద యజ్ఞం చేశాడని, ఆ యజ్ఞ హోమం నుండి ఐదా లేదా ఐడా అనే ఒక అందమైన అమ్మాయి పుట్టిందని కూడా అంటారు. మనువు ఆమెను వివాహం చేసుకుని ఇద్దరూ కలిసి కొత్త యుగంలో మానవజాతి మొదలవడానికి పిల్లలను కన్నారని కూడా చెప్తారు. ఇక తరువాత మత్స్యావతార్ టెంపుల్స్. మహావిష్ణువుకి మన భారతదేశంలో ఈ మత్స్యావతారానికి సంబంధించి కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో తువారిమాన్ అగ్రహారం ఈ మత్స్యావతారానికి అవతార స్థలంగా పేరుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్న నాగలాపురం అనే ప్రాంతంలోని వేదనారాయణ స్వామి గుడిలో కూడా మహావిష్ణువు మనకు మత్స్యావతార రూపంలో దర్శనమిస్తారు. పవిత్రమైన వేదాల్ని కాపాడిన కారణంగా ఈ గుడిలోని స్వామికి వేదనారాయణుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అలానే బెంగుళూరుకు దక్షిణం వైపున ఉన్న ఓంకార్ హిల్స్ వద్ద కూడా ఒక మత్స్యనారాయణ ఆలయం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో మహావిష్ణువు యొక్క మత్స్యావతారాన్ని ప్రతిబింబించే ఏకైక ఆలయం ఇది. ఎంతో మంది భక్తులు వీటిని సందర్శిస్తూ ఉంటారు. మన భారతదేశంలోనే కాకుండా లండన్లోని బ్లూమ్స్బరీ అనే ప్రాంతంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ మ్యూజియంలో 9వ శతాబ్దానికి చెందిందిగా చెప్పబడే ఒక రాతి ప్రతిమ ఈ మత్స్యావతారాన్ని, దాని వెనుక ఉన్న కథని మనకి తెలియజేస్తుంది. తరువాత మత్స్యావతారం ప్రాముఖ్యత. మత్స్యావతార కథ హిందూ మతంలో ఎంత గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందో చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కథలో వచ్చే వరద మనుషుల్లో ఉండే అహం యొక్క నాశనాన్ని సూచిస్తుంది. అలాగే పడవ అనేది వ్యక్తిగత ఆత్మని సూచిస్తుంది. అంతేకాదు ఇది సహజ ప్రపంచాన్ని రక్షించడం మరియు పర్యావరణానికి అనుగుణంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే కథగా కూడా వ్యాఖ్యానించబడుతుంది.
ఇక చివరిగా ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, ఎవరైనా దేశాన్ని లేక మానవ జాతిని రక్షించడానికి లేదా ఏదైనా మంచి ఉద్దేశం కోసం ప్రయత్నించేవారు ముందుగా తనను తాను పూర్తిగా అధిగమించాలి. జలప్రళయం జరుగుతున్నప్పుడు ఓడ మునిగిపోకుండా తీసుకెళ్లడానికి లక్ష్యం కోసం పోరాడే సమయంలో ఎదురయ్యే కష్టాలని, ఇబ్బందుల్ని ధీటుగా ఎదుర్కోవడం గురించి మనకి తెలియజేశారు. కాబట్టి ఏదైనా సాధించే ముందు ఆ ప్రయాణంలో ఎదుర్కొనే కష్టాలని గురించి కూడా ముందే ఊహించాలి, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మహావిష్ణువు యొక్క రెండో అవతారం అయినటువంటి కూర్మావతారం గురించి తరువాతి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.